OEG ఆబ్లిగేషన్, ఎక్స్పెక్టేషన్ అండ్ గ్రాటిట్యూడ్. సహాయం చేసిన వాడు కృతజ్ఞత ఆశించకూడదు, సహాయం పొందినవాడు కృతజ్ఞత మర్చిపోకూడదు. ఇక్కడ కృతజ్ఞత చూపని వాడు దొంగే, కృతజ్ఞత ఆశించిన వాడు దొంగే. ఇది నా మాట కాదు, భగవద్గీత చెప్పిన మాట. అరే, సహాయం చేసిన వాడు దొంగెలా అవుతాడు? అయితే ఈ ఉదాహరణ వినండి. ఏ ఇంకా బి ఇద్దరు మంచి స్నేహితులు. ఒకసారి బికి కష్టం వచ్చినప్పుడు స్నేహితుడు అన్న బాధ్యతతో ఏ ఆదుకున్నాడు. ఇప్పుడు ఏకి కష్టం వచ్చింది, అయితే బికి ఆదుకునే స్తోమత ఉన్న సహాయానికి ముందుకు రావట్లేదు. ఇక్కడ ఏ బి దగ్గర నుంచి ఆశపడడంలో తప్పు లేదు, కానీ ఆధారపడడం తప్పు. ఎందుకు కృతజ్ఞత చూపట్లేదు అని బిని నిందించడం తప్పు. ఎందుకంటే బి చేయాల్సిన కర్మని డిసైడ్ చేసే అధికారం ఏకి లేదు. అలానే తప్పు చేశాడు కదా అని శిక్షించే అధికారం కూడా లేదు. ఆ అధికారం మొత్తం భగవంతునిదే. అయితే భగవంతుని పనిలో మనం వేలు పెట్టలేం కదా. సరే, ఎలాగోలా ఏ ఆ కష్టం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు బికి మళ్ళీ కష్టం వచ్చింది, కానీ ఏ దగ్గర ఇప్పుడు బిని ఆదుకునే స్తోమత ఉంది. ఇక్కడ మీ సజెషన్ ఏంటి? ఏ సహాయం చేయాలా వద్దా? కింద కామెంట్లో చెప్పండి. ఏ సహాయం చేయాలి, ఇది ఆబ్లిగేషన్, కానీ కృతజ్ఞత ఆశించకూడదు, డోంట్ ఎక్స్పెక్ట్. బి కృతజ్ఞత చూపడం అంటే గ్రాటిట్యూడ్, ఎప్పుడు మర్చిపోకూడదు. బి కృతజ్ఞత చూపకపోవడం ఎంత తప్పు, ఏ ఆశించడం కూడా అంతకన్నా ఎక్కువ తప్పు. ఏ ఆశించకపోతే భగవంతుడు ఆదుకుంటాడు, బి కృతజ్ఞత చూపకపోతే భగవంతుడు శిక్షిస్తాడు. ఇప్పుడు ఈ ఫార్ములాని మీ జీవితంలో అప్లై చేసుకోండి. అలానే ఇలాంటి ఫార్ములాలకి మన దేశ సంపద ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోకండి.